కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోకసభలో ప్రతిపక్ష నాయకుడు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేకును కోసి వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆశీస్సులు రాహుల్ గాంధీ గారికి అందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది. ఈ దేశంలో వివక్షతను తొలగించడానికి, అసమానతలు తొలగించడానికి ప్రజల పక్షాన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒక పాదయాత్ర, మణిపూర్ నుంచి ముంబైకి పాదయాత్ర చేసినటువంటి కీర్తనలు ప్రపంచంలో ఏ నాయకుడు చేయని విధంగా అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు ప్రజలందరికీ అందే విధంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి కులగణన జరగాలి, ఎవరి ఇస్సా ఎంతో తేలాలి, వారికంతి భారతదేశ సంపదతో పాటు రాజకీయ విద్య ఉద్యోగాలు అందాలని చెప్పని కులగణన జరపాలని చెప్పినటువంటి డిమాండ్ తీసుకొని ముందుకు పోయినటువంటి సందర్భంలో కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వేళ లోకసభలో దాని గొంతు ద్వారా అనేకమైన సమస్యలను వెలుగులో తీసుకొచ్చే సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నంలో భాగంగా సగటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త రాహుల్ గాంధీ గారిని పూర్తిగా తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో రాబో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుపొంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్న సందర్భం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే లోకసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా పనిచేయాలని చెప్పని ఇటీవల కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలిపించిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం చేసినటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు సాగుదామని సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ శ్రీ రాజరాజస్వామి ఆశీస్సులు వారికి అందాలని చెప్పి భగవంతుడు ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి వేములవాడలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు మరి ఇటు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదిశరణ గారికి, మున్సిపల్ చైర్మన్ ముక్కం రాజన్న గారికి, వైస్ చైర్మన్ నారాయణ శేఖర్ గారికి, అలాగే పార్టీ సీనియర్ నాయకులకు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజన్న గారికి, అలాగే వైస్ చైర్మన్ కరికరపు రాకేష్ గారికి, మహిళా అధ్యక్షురాలకు, కోఆప్షన్ సభ్యులకు అందరికీ నా వైపున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాహుల్ గాంధీ గారి దేశానికి, దేశ ప్రజలకు ఆయన సేవలు అందించాలని కోరుకుంటూ మరి జూడో యాత్రతో ప్రజలను చైతన్యవంతులు చేసి మరి ప్రజలకు ఎలాంటి కష్ట నష్టాలు జరగకుండా చూడాలని యువతకు స్ఫూర్తిదాయకం రాహుల్ గాంధీ గారు. మరి వారికి వేములవాడ రాజన్న ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, మరి ఆయన సేవలు ప్రజలకి ఎప్పుడు ఎల్లవేళ అందాలని, మరి భావి భారత ప్రధాని కావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.